Hi everyone, welcome to my channel Chemistry SR. Those who are new here, myself Subbaraidu, I teach chemistry in simple and engaging way. If you are interested, keep watching. In today's video, we are going to discuss about very short answers questions related to redox reactions. Already previous video lo redox reaction lo 5 very short answer questions చూసాం. ఇప్పుడు ఒక వెరీ షార్ట్ ఆన్సర్ కొన్ని ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఉన్నాయి 5 సింపుల్గా కవర్ చేద్దాం. బోర్డ్ ఎగ్జామ్స్కి ఇంపార్టెంట్ కదా, సో ఎగ్జామ్స్ నియర్ బై ఉన్నాయి కాబట్టి ఓకే. వాట్ ఆర్ ద ఆక్సిడేషన్ నంబర్స్ ఆఫ్ అండర్లైన్డ్ ఎలిమెంట్స్ ఇన్ ఫాలోయింగ్ కాంపౌండ్స్? కొన్ని కాంపౌండ్స్ ఇచ్చి అందులో ఒక ఎలిమెంట్ నేను అండర్లైన్ చేశాను, వాటి ఆక్సిడేషన్ నెంబర్ చెప్పండి అంటున్నాడు. చూద్దాం. ఇక్కడ ఫస్ట్ వన్ ఏమి ఇచ్చాడంటే H2S2O8, 8 ఆక్సిజన్స్ ఉన్నాయి, 2 సల్ఫర్ 2 హైడ్రోజన్స్, బట్ ఆక్సిజన్స్ 8 ఉన్నాయి. 8 ఉన్నాయి అంటే మనం ఆలోచించాలి అవి ఏమైనా పెరాక్సీ బాండ్తో ఏమైనా ఉన్నాయా, మోర్ నెంబర్ ఉన్నాయి కాబట్టి సింపుల్గా స్ట్రక్చర్ని అబ్జర్వ్ చేద్దాం. సల్ఫర్ ఓకే, డబల్ బాండ్ ఓ అన్నీ డైబేసిక్ యాసిడ్స్ అంటాం. సల్ఫర్ ఆక్సీ యాసిడ్స్ అంటే 2 OHలు ఉంటాయి. మరొక సల్ఫర్ డబల్ బాండ్ ఓ OH, 2 OH గ్రూప్స్ ఉంటాయి, 2 డిస్ప్లేసబుల్ హైడ్రోజన్స్ అంటాం. బేసిసిటీ 2 అంటాం యాసిడ్కి. సరే 6 ఆక్సిజన్స్ అయిపోయాయి, 2 హైడ్రోజన్స్ అయిపోయాయి, 2 మోర్ ఆక్సిజన్స్ ఉన్నాయి, అవి ఇలా లింక్ అయి ఉంటాయి. ఓ సింగిల్ బాండ్ ఓ. ఇప్పుడు చెప్పు దీన్ని ఏమంటాం మనం? పెరాక్సీ లింక్ అంటాం కదా, ఓ బాండ్ ఓ. సో దీస్ 2 క్యారీస్ -1 ఛార్జ్. రిమైనింగ్ ఆక్సిజన్స్ నార్మల్, వాటికి -2, హైడ్రోజన్స్కు +1. సో అలాగే క్యాల్కులేట్ చేద్దాం. మనకేం తెలుసు రూలు? ద సమ్ ఆఫ్ ఆక్సిడేషన్ నంబర్ ఆఫ్ ఆల్ ది ఎలిమెంట్స్ ఇన్ ద గివెన్ న్యూట్రల్ కాంపౌండ్ ఈజ్ ఈక్వల్ టు 0. మన కాంపౌండ్ న్యూట్రల్ లేదా స్పీసెస్ న్యూట్రల్ అయితే అన్నింటి ఆక్సిడేషన్ నెంబర్ల సమ్ 0. సో 2 హైడ్రోజన్స్ ఉన్నాయి కదా, 2 ఇంటూ ఈచ్ వన్ +1 ప్లస్ సల్ఫర్లు 2 ఉన్నాయి కదా, సల్ఫరే కదా మనం మెజర్ చేయాలి. లెటస్ ద ఆక్సిడేషన్ నెంబర్ ఆఫ్ సల్ఫర్ ఈజ్ ఈక్వల్ టు x. 2 ఉన్నాయి కాబట్టి 2x ప్లస్ అవుట్ ఆఫ్ 8 ఆక్సిజన్స్ 6 has -2, remaining 2 has -1. So 6 with -2, 2 oxygens with -1. The resultant, sum of all these oxidation number is equal to 0 because the given molecule is neutral. Sare 2 plus 2x minus 12 minus 2 is equals to 0. Okay. సో -2 + 2 క్యాన్సిల్ చేద్దామా? సో 2x - 12 is equals to 0, 2x is equals to +12, x is equals to +6. So each sulfur carries +6 oxidation state. But now come to here. ఇక్కడికి వద్దాం. ఇక్కడ అండర్లైన్డ్ ఎలిమెంట్ ఎవరు? కార్బన్. దీన్ని సింపుల్గా ఇలా కూడా రాసుకోవచ్చు. కార్బన్లు 2 ఉన్నాయి, C2, హైడ్రోజన్లు 4 ఉన్నాయి, H4, ఆక్సిజన్లు 2 ఉన్నాయి, O2. 2 కార్బన్స్. మనకు అండర్లైన్డ్ ఎలిమెంట్ ఎవరంటే కార్బన్. తన ఆక్సిడేషన్ నెంబర్ తెలియదు, లెట్ us assume it as x. 2 ఉన్నాయి కాబట్టి 2x ప్లస్ ఈచ్ హైడ్రోజన్ 4 ఉన్నాయి, ఈచ్ వన్ క్యారీస్ +1 ప్లస్ 2 ఆక్సిజన్స్, ఈచ్ వన్ క్యారీస్ -2 is equals to 0. న్యూట్రల్ మాలిక్యూల్, రిజల్టెంట్ ఆక్సిడేషన్ నెంబర్, సమ్ ఆఫ్ ఆల్ ది ఆక్సిడేషన్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ దట్ కాంపౌండ్ ఈక్వల్ టు 0. So 2x plus 4 minus 4 is equals to 0, gets cancelled. 2x is equals to 0 and x is equals to 0. It means carbon is in 0 oxidation state. That's it. Now come to fill in the blanks. Oxidation number of sulfur in S8 molecule. సల్ఫర్ జనరల్గా ఆక్టా అటామిక్ స్టేట్లో S8 మాలిక్యూల్గా ఉంటుంది. ఇందులో ఒక సల్ఫర్ ఆక్సిడేషన్ స్టేట్ ఎంత ఉంటుంది? ఈచ్ సల్ఫర్. ఇక్కడ సల్ఫర్ వేరే అదర్ ఎలిమెంట్తో ఏమైనా కంబైన్ అయిందా? లేదు కదా. సో నేటివ్ స్టేట్ ఆర్ అన్కంబైన్డ్ స్టేట్ అంటాం. అలాంటి అన్కంబైన్డ్ స్టేట్లో ఆక్సిడేషన్ నెంబర్ ఎంత ఉంటుంది? 0. వెరీ ఫస్ట్ రూల్, బికాస్ నేటివ్ స్టేట్ ఆర్ అన్కంబైన్డ్ స్టేట్ అంటాం. ఓకే. నౌ కమ్ టు సెకండ్ వన్, ద ఎలిమెంట్ దట్ కెనాట్ అండర్గో డిస్ప్రపోర్షనేషన్. డిస్ప్రపోర్షనేషన్ అంటే ఏంటి? ఒక ఎలిమెంట్ తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 దగ్గర ఉంది అనుకుందాం, +1, తనే ఆక్సిడైజ్ అయిపోవాలి, తనే రెడ్యూస్ అవ్వాలి, 2 డిఫరెంట్ ఆక్సిడేషన్ స్టేట్లోకి రావాలి.
ఆక్సిడేషన్ అంటే పెరిగి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ +3 అట్లా, +2 +3 అట్లా. రిడక్షన్ అంటే తగ్గిపోయి ఉండాలి. అంటే 0నో లేదా -1నో లైక్ దట్ అలా తగ్గిపోయి ఉండాలి ఇనిషియల్ కంటే. 2 ఉండాలి. అంటే ఇక్కడ మనకు ఒక క్లారిటీ వచ్చి ఉండాలి. ఒక ఎలిమెంట్ తనే ఆక్సిడైజ్ అవ్వాలి, తనే రెడ్యూస్ అవ్వాలి అంటే ఆ ప్రాసెస్‌ని డిస్‌ప్రపోర్షనేషన్ అని మనం అంటాం కదా! అలా జరగాలి అంటే దట్ ఎలిమెంట్ మస్ట్ పొసెస్ 3 వేరియబుల్ ఆక్సిడేషన్ స్టేట్స్. ఖచ్చితంగా ఎలిమెంట్ ఎన్ని ఆక్సిడేషన్ స్టేట్స్ ఎగ్జిబిట్ చేయగలగాలి? మినిమమ్ 3 వేరియబుల్ ఆక్సిడేషన్ స్టేట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి నెగెటివ్ స్టేట్ తీసుకో, 0 అనుకో. అది కాకుండా 2 ఆక్సిడేషన్ స్టేట్స్, వేరియబుల్ ఆక్సిడేషన్ స్టేట్స్ ఎగ్జిబిట్ చేయాలి. నేటివ్ స్టేట్ కాకుండా. అలా ఎగ్జిబిట్ చేస్తే డిస్‌ప్రపోర్షనేషన్ ఎగ్జిబిట్ చేస్తుంది. అలాంటి పాసిబిలిటీ లేకపోతే డిస్‌ప్రపోర్షనేషన్ ఉండదు. ఫ్లోరిన్ ఎన్ని ఆక్సిడేషన్ స్టేట్ ఎగ్జిబిట్ చేస్తుంది? ఓన్లీ -1. సో ఫ్లోరిన్, why? Because it has only -1 ఆక్సిడేషన్ స్టేట్. -1 ఒకే ఒక ఆక్సిడేషన్ స్టేట్ ఎగ్జిబిట్ చేస్తుంది కాబట్టి ఇలాంటి వేరియబుల్ ఆక్సిడేషన్ స్టేట్ పాసిబుల్ కావు కాబట్టి తనే ఆక్సిడైజు తనే రెడ్యూస్ అయ్యే పాసిబిలిటీ లేదు. సో దట్స్ వై ఇట్ డజంట్ షోస్ డిస్‌ప్రపోర్షనేషన్ రియాక్షన్ ఆర్ డజంట్ ఇన్వాల్వ్స్. ఇన్ ఎనీ కాంపౌండ్, ఏ కాంపౌండ్ అయినా తీసుకో, ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ ఫస్ట్ ఏ అండ్ సెకండ్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ ఆర్. ఫస్ట్ ఏ అంటే ఆల్కలీ మెటల్స్. ఆల్కలీ మెటల్ జనరల్లీ ఎగ్జిబిట్ +1, ఆల్కలైన్ అర్త్ మెటల్స్ జనరల్లీ ఎగ్జిబిట్ +2 ఆక్సిడేషన్ స్టేట్. ఇట్స్ ఎ రూల్. రిడక్టెంట్ ఆర్ రెడ్యూసింగ్ ఏజెంట్ అంటాం ఈజ్ ద ఎలిమెంట్ విచ్ కెన్ రెడ్యూస్ ది అదర్స్ బట్ ఇట్ సెల్ఫ్ అండర్గో. రెడ్యూసింగ్ ఏజెంట్ అంటే అదర్ సబ్స్టెన్స్ని రెడ్యూస్ చేస్తుంది, బట్ ఇట్ సెల్ఫ్ ఏమవుతుందంటే ఇట్ సెల్ఫ్ అండర్గో ఆక్సిడేషన్. రెడ్యూసెస్ ద అదర్ అండ్ ఇట్ సెల్ఫ్ అండర్గో ఆక్సిడేషన్. అప్పుడు దాన్ని రెడ్యూసింగ్ ఏజెంట్ అంటాం. ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ ఆక్సిజన్ ఇన్ పెరాక్సైడ్ అండ్ సూపర్ ఆక్సైడ్. పెరాక్సైడ్, సోడియం పెరాక్సైడ్, బేరియం పెరాక్సైడ్, ఇలాంటి పెరాక్సైడ్స్లో జనరల్గా ఆక్సిజన్ -1 ఎగ్జిబిట్ చేస్తుంది. ఇదిగో ఇక్కడ కూడా, ఓకేనా? పెరాక్సో డైసల్ఫ్యూరిక్ యాసిడ్ అంటాం ఇక్కడ. ఆక్సిజన్ ఆక్సిడేషన్ నెంబర్ పెరాక్సీ లింక్. ఈ లింక్ని ఏమన్నాం? పెరాక్సీ బాండ్ అంటాం. ఓ సింగిల్ బాండ్, ఓ అంటే పెరాక్సీ బాండ్. ఎంత వేసాం అక్కడ? -1. కాబట్టి పెరాక్సైడ్స్లో -1. ఫస్ట్ పెరాక్సైడ్ అడిగాడు, -1. అండ్ సూపర్ ఆక్సైడ్స్లో -1/2. కావాలంటే ఒక ఎగ్జాంపుల్ ఇస్తా. పొటాషియం సూపర్ ఆక్సైడ్ KO2. ఇప్పుడు ఆక్సిజన్ది కదా కావాలి, తెలియదు అనుకో. 2x పొటాషియం ఆల్కలీ మెటల్ +1, ఇప్పుడే మాట్లాడుకున్నాం ఆల్కలీ మెటల్స్ +1 అని, = 0. 2x = -1, x = -1/2. అంటే ఆక్సిజన్ ఏం ఎగ్జిబిట్ చేస్తూ ఉంది? -1/2. దట్స్ ఇట్. పొటాషియం సూపర్ ఆక్సైడ్ అంటారు దీన్ని. దీంట్లో ఆక్సిజన్ది x అనుకుంటే -1/2 వచ్చింది. దట్స్ ఇట్. సో హోప్ యూ అండర్స్టాండ్. కీప్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.